మీరు రోజు అలసటగా ఉంటున్నారా? మీ ఎముకలు బాగా నొప్పిగా ఉంటున్నాయా? జుట్టు కూడా రాలుతుందా? మీకు ఎప్పుడు మూడ్ బాగుండట్లేదా? అయితే చాలామంది దీన్ని వయస్సు పెరగడం వల్ల, నిద్రలేమి వల్ల, మానసిక ఒత్తిడి వల్ల అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒక వైటమిన్ లోపం కూడా కావచ్చు. అదే వైటమిన్ డి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వైటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది ఉందనే విషయం చాలామందికి తెలియదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ శరీరం ఇస్తున్న 10 ప్రమాదకరమైన హెచ్చరికలను, వైటమిన్ డి ఎందుకు తగ్గుతుంది, ఎలా పరీక్షించుకోవాలి, దీన్ని సహజ సిద్ధంగా ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్లో వైటమిన్ డి అంటే ఏంటో చూద్దాం. వైటమిన్ డి అంటే ఏంటి? వైటమిన్ డిని చాలామంది సూర్యరశ్మి వైటమిన్ కూడా అంటారు. సూర్యరశ్మి మన శరీరం మీద పడినప్పుడు మన శరీరం వైటమిన్ డిని తయారు చేస్తుంది. వైటమిన్ డి కేవలం ఎముకలకే కాదు, కండరాల బలం, రోగనిరోధక శక్తి, నరాల పనితీరు, మానసిక ఆరోగ్యం, వీటన్నింటి కోసం వైటమిన్ డి అవసరం. తక్కువైతే శరీరం నెమ్మదిగా అనేక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. సెకండ్ పార్ట్లో ముఖ్యమైన లక్షణాల గురించి మాట్లాడదాం. ముఖ్యమైన లక్షణాలు: ఎప్పుడూ అలసట, బాగా నిద్రపోయినా అలసటగా అనిపించడం, ఎముకలు లేదా నడుము నొప్పి, ఎముకలలో నడుములో వెనక భాగంలో, కీళ్లలో కింద భాగంలో బాగా నొప్పిగా ఉండటం, నరాల బలహీనత, మెట్లు ఎక్కడం కష్టంగా ఉండటం, ఎక్కువసేపు నడవలేకపోవడం, తరచూ జలుబు మరియు ఇన్ఫెక్షన్లు రావడం. వైటమిన్ డి అనేది రోగనిరోధక శక్తికి కూడా చాలా ముఖ్యమైనది. జుట్టు రాలడానికి చాలా సమస్యలు ఉండొచ్చు, కానీ అందులో వైటమిన్ డి లోపం కూడా ఒక ముఖ్యమైన సమస్యే. గాయాలు ఆలస్యంగా మారటం, చిన్న గాయాలే అయినా ఎక్కువ సమయం తీసుకోవడం, డిప్రెషన్ లేదా మూడ్ మార్పులు, ఎప్పుడు నిరుత్సాహంగా ఉండటం, ఎప్పుడు చెమట పడటం, ఎక్కువగా తలభాగంలో, అనారోగ్యం, చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మళ్ళీ రావటం, ఎముకలు బలహీనపడటం. దీర్ఘకాలంగా ఈ లోపం ఉంటే ఎముకలు బలహీనపడి విరిగే ప్రమాదం పెరుగుతుంది. మూడవ భాగంలో ఎందుకు లోపం వస్తుందో తెలుసుకుందాం. ఎందుకు లోపం వస్తుంది? వైటమిన్ డి తగ్గడానికి కారణాలు: ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండటం, సూర్యరశ్మి పడకపోవడం, నిరంతరం సన్స్క్రీన్ని వాడటం, వయస్సు పెరగడం, అధిక బరువు, జీర్ణ వ్యవస్థ మరియు మూత్రపిండాల సమస్యల వల్ల కూడా కావచ్చు. నాలుగవ భాగంలో ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడదాం. ఎలా తెలుసుకోవాలి? మీకు ఈ లక్షణాలు కనుక ఉంటే మీరు వెంటనే వైటమిన్ డి మాత్రలు మొదలు పెట్టకండి. మీరు మీ డాక్టర్ని సంప్రదించి 2,5 హైడ్రాక్సీ వైటమిన్ డి అనే రక్త పరీక్షని చేయించుకోండి. ఫలితాలను బట్టి సరైన మోతాదులో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. 5వ భాగంలో వైటమిన్ డిని సహజంగా ఎలా పెంచుకోవాలో అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే సహజంగా వైటమిన్ డిని ఎలా పెంచుకోవాలి? ఉదయము లేదా సాయంత్రము కొంచెం సేపు ఎండలో ఉండండి. వైటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాలను సేకరించండి. గుడ్డు యొక్క పచ్చ సొన మరియు కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, ఫోర్టిఫైడ్ పాలు మరియు ఫోర్టిఫైడ్ పాల పదార్థాలు అంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అన్నట్టు, కొన్ని రకాల పుట్టగొడుగులు, మష్రూమ్స్. అవసరమైతే డాక్టర్ సూచనలతో మాత్రమే వైటమిన్ డి సప్లిమెంట్స్ని వాడండి. మీకు ఈ లక్షణాల్లో ఏవైనా ఉన్నాయా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి నిజమైన శాస్త్రీయమైన వీడియోస్ కోసం నా ఛానల్ న్యాచురల్ వ్యూస్ బై ఫయాజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. జజాకల్లాహు ఖైర్. ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు.